ప్రజల సొమ్ముపై తనకు పేటెంట్ ఉన్నట్లు ఇష్టానుసారం ఖర్చు చేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాచరిక పాలన సాగించారు జగన్. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజా సంక్షేమం కన్నా తన విలాసానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవైపు అప్పులు పుట్టించడంలో తనదైన టెక్నిక్లు ప్రదర్శిస్తూ తన రాజసం ఏమాత్రం తగ్గకూడదన్నట్లు తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసును ప్రభుత్వ సొమ్ముతో అత్యంత మోడర్న్గా మార్చారు. అటు రుషికొండలో టూరిజం ఆదాయానికి గంటికొట్టి మళ్లీ అధికారంలోకి వస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో మరో మహల్ కట్టించారు. గద్దె దిగగానే ఆయన రాచరిక అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తూ ప్రజలకు ఊహించని షాక్లిస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజా సంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా అదే రాచరికం కొనసాగిస్తున్నారు. ప్రజాధనాన్ని సొంత సొమ్ములా ఖర్చు పెట్టుకున్న మాజీ సీఎం ఇప్పటికీ అదే పోకడలు పోతుండడం విమర్శల పాలవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దాంతో పాపం అమరావతి రాజధాని ప్రాంతవాసులు గుడ్డిగా నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తనదైన మార్కు చూపించారు. 3 రాజధానుల ప్రకటనతో అమరావతి రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. తాడేపల్లి కోటను అధికారిక సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అక్కడ ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి ఆ వైపు ఏ ఒక్కరిని అనుమతించకుండా నిషేధించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్ లేన్ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే వాటితో కేవలం తన ప్యాలెస్ దగ్గర మాత్రమే రోడ్డు నిర్మించారు. జగన్ ఇంటి దగ్గర ఉన్న కరకట్టపై వందల కుటుంబాలు నివాసం ఉంటాయి. ఆ మార్గంపై కూడా రాకపోకలు నిలిపేయడంతో స్థానికులు నానా పాట్లు పడ్డారు. రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ 5 ఏళ్లుగా అటువైపు ఎవరిని అనుమతించలేదు. ఇక జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేట్ కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహారీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, 1.13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదంతా ప్రభుత్వ సొమ్ముతోనే చేయించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇతర సామగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే. దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి హెచ్ బ్లాక్ నుంచి యూపీఎస్ కంప్యూటర్స్ని అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఇతర సామగ్రినే అక్కడ వాడుతున్నారు. దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అప్పట్లో నిధుల మంజూరుకు విడుదల చేసిన జీవోలు, ప్రజాధనంతో ఏ సామగ్రిని కొనుగోలు చేశారనే వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే విచారణకు ఆదేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక విశాఖలో రుషికొండ ప్యాలెస్. అమరావతి రాజధానిగా అసెంబ్లీలో జగన్ మద్దతిచ్చి తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. పచ్చటి రుషికొండను మాజీ సీఎం జగన్ తవ్వించేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విలాసవంతమైన భవనాల్ని నిర్మించారు. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజభవనాలు నిర్మించారు. అమరావతిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతులు లేవని కూల్చివేయించి తన విధ్వంస పాలన మొదలుపెట్టారు జగన్. అయితే మరోసారి సీఎం అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో విశాఖకు రాజధాని మార్చాలని రుషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాజప్రాసాదం కట్టించారు. దానిపై కేసులు పెడితే కోర్టు కూడా తప్పుడు సమాచారం అందించారు. 61 ఎకరాల్లో మొత్తం 7 బ్లాకులు నిర్మించారు. దానికి వెచ్చించిందంతా ప్రజల సొమ్మే. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు రుషికొండకొస్తే అడ్డుకున్నారు, కేసులు పెట్టించారు. విశాఖ నుంచే జగన్ పరిపాలన సాగుతుందని వైసీపీ ప్రభుత్వం అనేక ముహూర్తాలు ఫిక్స్ చేసింది. అయితే అమరావతి రైతుల న్యాయ పోరాటంతో 3 రాజధానుల దిశగా జగన్ ఒక్కడుగు కూడా వేయలేకపోయారు. అంత సీక్రెట్గా జగన్ మోజుపడి ప్రజల సొమ్ముతో కట్టించుకున్న రుషికొండ రాజమహల్ రహస్యం ఇప్పుడు తెలిసిందని భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఎట్టకేలకు ఋషికొండ భవనాల్ని పరిశీలించిన ఆయన ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు. దీని మీద కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానం కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగుతారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. మొత్తానికి 3 రాజధానులు అక్కర్లేదు, అమరావతి రాజధాని చాలంటూ ప్రజలు వైసీపీకి దారుణంగా బుద్ధి చెప్పారు. విశాఖ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా చేశారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో మాజీ సీఎం అంత ముచ్చటపడి కట్టించుకున్న ఆ రాజమహల్ని ప్రస్తుతం ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందో, ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తి రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.